తమిళనాడులో లోక్సభ నియోజకవర్గాల తగ్గింపు లేదు. తమిళనాడుతో సహా ఏ దక్షిణాది రాష్ట్రానికి పార్లమెంటరీ ప్రాతినిధ్యం తగ్గదు. కోయంబత్తూరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు. హిందీ భాషపై బీజేపీ డీఎంకే పార్టీల తీరు పిల్లల కొట్లాటలాగా ఉందన్న విజయ్. ప్రజా సమస్యలు వదిలేసి ఆడుకుంటున్నారు అంటూ విమర్శలు. తమిళనాడుకు నిధుల కోసం మాత్రం ఎవ్వరూ మాట్లాడటం లేదన్న టీవీకే చీఫ్. హిందీ వివాదంపై స్పందించిన కేటీఆర్ స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థిస్తూ కేంద్రంపై విమర్శలు. రేపు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. మెదక్ జిల్లాలో ఎన్నికలకు అధికారుల ఏర్పాట్లు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు. రేపు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు ముమ్మరం. రెండో రోజు కృష్ణలంక స్టేషన్లో కొనసాగుతున్న వంశీ విచారణ. సత్యవర్ధన్ కిడ్నాప్ వెనుక ఎవరెవరు ఉన్నారు అన్న దానిపై ఆరా తీస్తున్న పోలీసులు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ప్రశ్నలు సంధిస్తున్న దర్యాప్తు బృందం. ముగ్గురు నిందితులను వేర్వేరుగా ప్రశ్నిస్తున్న ముగ్గురు ఏసీపీలు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు. 0 పాయింట్ వరకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. కొనసాగుతున్న డీ వాటరింగ్. వేములవాడ రాజన్నను ఆంధ్ర పాలకులు బద్నాం చేశారు. మరోసారి ఎమ్మెల్సీ కవిత వివాదాస్పద వ్యాఖ్యలు. సిద్దిపేటలో మహాశివరాత్రి వేడుకల్లో హరీష్ రావు. ఉమా పార్థివ కోటిలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు. మంచిర్యాల జిల్లాలో గోదావరి స్నానానికి దిగి వ్యక్తి గల్లంతు. ఎర్రాయిపేట వద్ద నదిలో రాజేష్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం. నేటితో ముగియనున్న మహాకుంభమేళ. త్రివేణి సంగమంలో భారీగా భక్తుల పుణ్యస్నానాలు. భక్తులు తిరుగు ప్రయాణం కోసం 350 ప్రత్యేక రైళ్లు.